క్లాస్ ఫస్ట్ సెమ్ 1 అర్థాలు తెలుసుకుందామండి. పద విజ్ఞానం ఫస్ట్ ఆకు సంబంధించిన యొక్క అర్థాలు తెలుసుకుందాం. అంచిత అంటే గౌరవింపదగిన, అంచిత గౌరవింపదగిన. అకస్మాత్తు అంటే ఉన్నట్టుండి అన్నమాట. అకస్మాత్తు అంటే ఇందులో మనకు కొన్ని తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి అన్నమాట. ఏది వదులుకోకూడదు, ప్రతిదీ నేర్చుకోవాలా. మనం డిఎస్సి అంటే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క మార్కు మిస్ అయినా కానీ ఒక్క మార్కుతో కూడా డిఎస్సి పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకు అర్థాలే తెలుసులే అనేటట్టు నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. మనకు ఒక్క మార్కు వచ్చినా కానీ మనకు ఉపయోగమే అన్నమాట. అక్కు అంటే రొమ్ము, గుండె. అక్కు హా కాదు ఆ. అక్కు అంటే రొమ్ము, గుండె అన్నమాట. అణువు అంటే స్వల్పం, అణువు అంటే స్వల్పం. అదృశ్యం అంటే కనిపించనిది. అదృశ్యం అవడం అంటాం కదా, కనిపించకపోవడం అన్నమాట. కనిపించనిది, కనిపించేది కాదు, కనిపించనిది. ఓకే. అప్ప అంటే తండ్రి. ఇప్పటికి కూడా పిలుస్తుంటారు కొంతమంది వాళ్ళ ఫాదర్స్ని అప్ప అని. అప్ప అంటే ఏంది? తండ్రి అన్నమాట. అపేక్ష అంటే కోరిక, అపేక్ష అంటే కోరిక. అభివాదం అంటే నమస్కారం, అభివాదం అంటే నమస్కారం. ఇట్లా 1కి 2 సార్లు చదవడం వల్ల విన్నప్పుడు మనకు గుర్తుంటుంది. చదివినాక నేర్చుకున్నాక 5 టైమ్స్ కానీ 10 టైమ్స్ కానీ చూడుకోకుండా రాసినా కానీ ఎప్పటికి గుర్తుంటుంది అన్నమాట. 10 టైమ్స్ రాయండి దయచేసి. మీకైతే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి, అసలు మర్చిపోరు. నేర్చుకునేటి ఏంటివన్నా కానీ వెంటనే ఇట్లా పర్యాయ పదాలు, మళ్ళీ స్టోరీసు, ఈ తెలుగు వాచకం లెసన్స్ అవన్నీ ఏం కాదని ఇట్లా పర్యాయ పదాలు కానీ అర్థాలు కానీ ఇట్లాంటివి చూడుకోకుండా రాయండి. మీకు అసలు మర్చిపోరు అన్నమాట, బాగా గుర్తుంటుంది. ఓకే అండి. అభివాదం అంటే నమస్కారం. అభ్యంతరం అంటే ఆటంకం. అభ్యంతరం అంటే ఏంటి? ఆటంకం. అవని అంటే భూమి. ఇంకా కొన్ని తెలిసినట్టు కూడా చెప్తాను. దీనికి ఇంకొక అర్థాలు ఏమేమి వస్తాయంటే, అవని అంటే భూమి, అలాగే వసుధ వస్తుంది, పుడమి వస్తుంది, నేల, ఇవన్నీ కూడా భూమికి యొక్క అర్థాలే అన్నమాట. అక్షరం అంటే నశింపు లేనిది. అక్షరం అంటే నాశనం కానిది అంటారు, నశింపు లేనిది అని రాయొచ్చు. కానీ రెండింటికి ఒకటే అర్థం అన్నమాట. అక్షరం అంటే ఏంది? నశింపు లేనిది, అలాగే నాశనం లేనిది అని కూడా అనొచ్చు అన్నమాట. ఆచారం అంటే నడవడి, ఆచరణ. ఆచారం అంటే ఏంది? నడవడి, ఆచరణ. ఆనవాయితీ అంటే ఎప్పటి నుండి మా ఆనవాయితీ ఉంది అంటారు కదా, ఆచారం అన్నమాట. ఆనవాయితీ అంటే ఏంది? ఆచారం, సంప్రదాయం. ఆనవాయితీ అంటే ఆచారం, సంప్రదాయం. ఆశ్రయం అంటే ఏంటి? ఆధారం. కొన్ని మనకు తెలిసినవే ఉంటాయి, అది మనం దాన్ని వదిలిపెట్టచ్చు. రానివి అయితే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఆశ్రయం అంటే ఆధారం. ఇలా అంటే నేల. చూడండి, అవని అన్న భూమి అన్న, ఇలా అన్న నేల అన్న అన్నీ ఒకటే అన్నమాట. ఇలా అంటే ఏంటి? నేల. ఇలవేల్పు అంటే కులదైవం. ఇలవేల్పు అనేది కులదైవం, మనకు తెలిసిన విషయం ఇది కూడా. రుణం అంటే అప్పు, ఇది తెలిసినదే. ఔదల అంటే తల, శిరస్సు. ఇది చూడండి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఔదల అంటే ఏంటి? తల, శిరస్సు. కంబలి అంటే గొంగలి. కంబలి కప్పుకోపోయే మాయ కంబలిలో ఉంది అన్నమాట ఇది. కంబలి అంటే ఏంది? గొంగలి. కనకం అంటే బంగారం, అలాగే పుత్తడి అని వస్తుంది. పుత్తడి, కనకం, బంగారం ఇవన్నీ కూడా బంగారానికి సంబంధించినవి. కనుమ అంటే కొండల నందు. కనుమ 2 కనుమల అని చదువుతుంటాం సోషల్లో. కనుమ అంటే ఏంది? కొండల సందు అన్నమాట. కొండల యొక్క సందు, కొండల సందు. కరము అంటే చెయ్యి. కరము అంటే ఏంది? చెయ్యి. కళ అంటే స్వప్నం. కళ అంటే ఏంటి? స్వప్నం. కవాతు అంటే కసరత్తు. కవాతు అంటే కసరత్తు అన్నమాట. ఇది ఎక్కడొచ్చింది ఈ పదం? చిన్ని శిశువు అనే పాఠం నుంచి ఉందన్నమాట. చిన్ని శిశువు పాఠంలో కవాతు అనేది ఉందన్నమాట. ఏది? కసరత్తు అన్నమాట అర్థం. కస్మలం అంటే మలినం, మురికి. కస్మలం అంటే ఏంది? మలినం, మురికి. కుదుటపడు అంటే స్థిమితపడు, తేరుకొను. కుదుటపడు అంటే స్థిమితపడు, తేరుకొను. కురులు అంటే వెంట్రుకలు, జుట్టు, ముంగురులు. కురులు అంటే ఏంటివి?
వెంట్రుకలు, జుట్టు, ముంగురులు. క్షమ అంటే ఓర్పు, సహనం. మనం పద్యం చెప్పినప్పుడు పద్యంలో ఉంది చూడండి, ఇది ఫస్ట్ పద్యంలోనే ఉంది. క్షమ అంటే ఏంది? ఓర్పు, సహనం. ఖననం అంటే పాతి పెట్టడం, తవ్వడం. ఖననం అంటే ఏంటి? పాతి పెట్టడం, తవ్వడం. గద్దించు అంటే అరచు, మందలించు. గద్దించు అంటే ఏంటి? అరచు, మందలించు. ఇది తెలిసిన పదమే. గవాక్షం అంటే కిటికీ. ఇది తెలిసిన పదమే. ఘటము అంటే కుండ. ఐ థింక్ ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పదమే అండి. ఘటము అంటే కుండ. చరణం అంటే పాదం. ఈ పాదం అనే పదాలు ఎక్కడ వింటాం మనం? పద్య పాదాలు అంట. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి అని, అట్లా పాదం అనమాట. చరణం అంటే పాదం. సారీ అండి, ఆ పాదమే కాకుండా మన కాళ్ళ పాదం కూడా వస్తుందన్నమాట. చరణం అంటే పాదం. పాదం. చారలు అంటే గీతలు. చారలు అంటే ఏంటివి? గీతలు. చెలగి అంటే ప్రకాశించి. చెలగి. చెలగి అంటే ప్రకాశించి. కొన్ని డిఫరెంట్గా ఉండేటివి 2-3 సార్లు చదువుకోండి, బాగా గుర్తుంటాయి. చెలగి అంటే ప్రకాశించి. చేష్ట అంటే పని, ప్రవర్తన. చేష్ట. చేష్ట అంటే పని, ప్రవర్తన. జడలగము. జడలగము అంటే వెంట్రుకల అల్లిక. జడలగము అంటే ఏంటి? వెంట్రుకల అల్లిక. తహతహ అంటే ఆసక్తి, పోరాటం. తహతహ అంటే ఏంటి? ఆసక్తి, పోరాటం. తావు అంటే స్థానం, చోటు. తావు అంటే ఏంది? స్థానం, చోటు. ఇప్పుడు కూడా కొందరు ఈ పదాన్ని వాడుతుంటారు. స్థానం ప్లేస్లో తావు అని కొందరు వాడుతుంటారు అనమాట. తావు అంటే ఏంది? స్థానం, చోటు. అదే తనువు అని ఉందనుకో, తనువు అంటే శరీరం అనమాట. తావు అంటే ఈ స్థానం, చోటు. తనువు అంటే శరీరం, కాయం అని వచ్చాయి, అట్లా అర్థాలు వస్తాయన్నమాట. తూగు అంటే ఊగు. తూగుతున్నారంటారే, అట్లా అంటే ఊగుతున్నారన్నమాట. తూగు అంటే ఊగు. దర్పణం అంటే అద్దం. దర్పణం మన సోషల్లో ఫిజిక్స్లో వినింటామండి. దర్పణం అంటే అద్దం. దుష్టుడు అంటే చెడ్డవాడు. దుష్టుడు అంటే ఎవరు? చెడ్డవాడు. ఇది తెలిసిన పదమే. దోహదం అంటే తోడ్పాటు, సహకారం. దోహదం అంటే తోడ్పాటు, సహకారం. ధారణ అంటే జ్ఞాపక శక్తి. మనం సైకాలజీలో వింటాం ఈ పదాన్ని, ధారణ. ధారణ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. నిట్టూర్పు. నిట్టూర్పు అంటే ఏంది? దీర్ఘశ్వాస. నిట్టూర్పు అంటే దీర్ఘశ్వాస. ఇది చూడండి, ఇదేమన్నా రావచ్చు. నిట్టూర్పు అంటే ఏంటి? దీర్ఘశ్వాస. నిద్దము. నిద్దము అంటే నునుపు, చక్కదనం. నిద్దము అంటే నునుపు, చక్కదనం. నెపము అంటే కారణం. నెపము అంటే ఏంటి? కారణం. పంకిలం అంటే బురద గలది. పంకిలం అంటే ఏంది? బురద అన్నమాట. బురద గలది. మన ఈ పద్యంలో వచ్చిందన్నమాట ఈ పదం. మనం పద్యాలు చదివినాం కదా దాంతో. పంకిలం అంటే బురద. పరిచర్య అంటే పూజ, ఆరాధన, సేవ. పరిచర్య చేయడం అంటే ఏంటి? పూజ, ఆరాధన, సేవ. పాయక అంటే విడువక. చూసుకోండి, కొన్ని డిఫరెంట్గా ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ చదవండి. పాయక అంటే ఏంది? విడువక. పాయక, విడువక. పారాడు. పారాడు అంటే ఏంది? పిల్లలు ప్రాకుతున్నారు, ప్రాకు అన్నమాట. పిల్లలు ప్రాకే విధాన్ని పారాడు అంటారు. పారాడు అంటే పిల్లలు ప్రాకు. పాసం అంటే బంధం. పాసం అంటే ఏంది? బంధం. పృథివీ అన్న భూమి. పృథివీ భూమి. భూమికి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. పృథివీ అన్న, ఇలా అన్న, నేల అన్న, భూమి అన్న, వసుధ అన్న, అవని అన్న, ఇవన్నీ కూడా భూమి. పైడి అంటే బంగారం. బంగారానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. కనకం, పైడి, పుత్తడి, బంగారం, ఇవన్నీ కూడా బంగారం అనమాట. ప్రదక్షిణం. ప్రదక్షిణం అంటే ఎడమ నుండి కుడివైపు గుండ్రంగా తిరుగుట. ప్రదక్షిణం అంటే ఇక్కడ నుంచి తిరగాల, ఎడమ నుంచి కుడివైపుకు గుండ్రంగా తిరుగుట. ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చి మనం కుడి నుంచి ఎడమకి తిరుగుట, ఎడమ నుంచి కుడికి తిరుగుట అని క్వశ్చన్ అవ్వచ్చు. బాగా చదివినామే, ఏదో ఈ రెండింటిలోనే యాదో ఉంది. కుడి నుంచి ఎడమనా, ఎడమ నుంచి కుడినా అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మిస్ కావద్దండి, జాగ్రత్తగా చదవండి. మనం గుడికి పోయినప్పుడు ప్రదక్షిణ చేస్తాం కదా, ఎక్కడి నుంచి చేస్తాం? ఎడమ నుంచి కుడివైపుకి అనమాట. ఎడమ నుంచి కుడివైపుకు గుండ్రంగా తిరుగుట అన్నమాట.
మిస్ కాకండి. ఇట్లాంటివి కన్ఫ్యూజ్ చేసేటివి కూడా రావచ్చు, టెట్ కానీ డిఎస్ కానీ. ఎక్కడ మిస్ కాకండి. మరోసారి చెప్తున్నా, ప్రదక్షిణం అంటే ఏంది? ఎడమ నుండి కుడి వైపుకు గుండ్రంగా తిరుగుతా. ప్రలోభం, ప్రలోభం అంటే ఏంది? లోబరుచుకోవడానికి వేసే వల. ప్రలోభం అంటే లోబరుచుకోవడానికి వేసే వల. బలుపు అంటే బలము, పుష్టి. బలుపు అంటే ఏంది? బలము, పుష్టి. బాకు, కత్తి. ఇది కూడా చూడండి, ఇది కూడా నేను చెప్తున్నా. బాకు అంటే ఏంది? కత్తి. ఈ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నా కానీ ఇబ్బంది పడతాము, బాగా చదవాలన్నమాట. బాకు అంటే ఏంది? కత్తి. బాహ్యం అంటే బయట, వెలుపల. ఇది తెలిసిన పదమే. బుధులు అంటే పండితులు. ఇది ఓకే. బుధులు అంటే ఎవరు? పండితులు. బొద్దు అంటే బొద్దుగా ఉన్నారంటారే, లావైన. అస్తాభరణ విశేషం. అస్తాభరణ విశేషం అన్నమాట. అస్తాభరణ విశేషం. బొద్దు అంటే లావైన, అస్తాభరణ విశేషం అన్నమాట. భంగం అంటే ఆటంకం. భంగం కలిగింది అంటారు చూడు, భంగం అంటే ఏంది? ఆటంకం అన్నమాట. భంగిమ అంటే తీరు, అంగ విన్యాసం. భంగిమ అంటే ఏంది? తీరు, అంగ విన్యాసం. భవము, భవము అంటే పుట్టుక. భవము అంటే పుట్టుక. భ్రష్టుడు అంటే చెడినవాడు. మలినం అంటే మురికైనది. మహత్తు అంటే గొప్పతనం. మహత్తు, మహత్తు అంటే ఏంది? గొప్పతనం. ఈ పదం ఎక్కడొచ్చింది? మాయాకమలేశంలో వచ్చింది మహత్తు అనేది. మహత్తు అంటే ఏంది? గొప్పతనం. మార్జనం, మార్జనం అంటే తుడుచుట, తోమడం. మార్జనం అంటే ఏంది? తుడుచుట, తోమడం. మిళితం అంటే కూడుకొనిన, కలిసిన. మిళితం అంటే మిళితం అవ్వడం అంటారే, కూడుకొనిన, కలిసిన అన్నమాట. ముచ్చట, ముచ్చట అంటే కోరిక, సంభాషణం. కోరిక, సంభాషణం. ముప్పు అంటే ఆపద. ముప్పు వాటిల్లో ఏంటంటారే, ముప్పు అంటే ఏంటి? ఆపద. మైత్రి అంటే స్నేహం. దీనికి కూడా చాలా అర్థాలు ఉన్నాయండి. మైత్రి అంటే స్నేహం. మళ్ళీ కలిమి అని వస్తుంది. కలిమి అన్న స్నేహమే. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. గుర్తొస్తే చెప్తాను. మైత్రి అంటే స్నేహము, కలిమి. ఓకే అండి, పర్యాయపదాలు ఉండొచ్చు, చూస్తుండండి. మొక్కు అంటే నమస్కరించు. మనం మొక్కు అంటారే, మొక్కడం అంటే ఏంది? నమస్కరించడం అనమాట. మొరవంక అంటే వంకరైన. మొరవంక అంటే వంకరైన. మొహం అంటే కోరిక, ఆశ. మొహం కాదు, మోహం. మోహం అంటే కోరిక, ఆశ. మోహం అంటే ఏంది? కోరిక, ఆశ. యశము అంటే కీర్తి. చూడండి, యాకి సంబంధించి ఒకే ఒక పదం ఉంది, యశము. యశము అంటే కీర్తి. గుర్తుపెట్టుకోండి, యశము అంటే కీర్తి. అసలు మిస్ కాకండి. ఇలాంటి పదాలు కొద్ది డిఫరెంట్గా ఉన్నా కానీ చదవాలన్నమాట మళ్ళీ మళ్ళీ. యశము అంటే కీర్తి. రూఢి, రూఢి అంటే ప్రసిద్ధి, నిక్షయం. రూఢి అంటే ప్రసిద్ధి, నిక్షయం అనమాట. ఇది కూడా డిఫరెంట్గానే ఉంది, గుర్తుపెట్టుకోండి. రూఢి అంటే ఏంటి? ప్రసిద్ధి, నిక్షయం. రిక్కించు అంటే నిక్కపొడుచు. రిక్కించుకోవడం అంటే ఏంది? నిక్కపొడుచు అనమాట. రిక్కించు అంటే నిక్కపొడుచు. మన చేతి మీద వెంట్రుకలు ఇట్లా నిక్కపొడుచుకుంటుంటా చూడండి, చలికి కానీ ఇట్లా పేయికి లేస్తుంటాయి వెంట్రుకలు, అదేనమాట నిక్కపొడుచు అంటే. రిక్కించు అంటే నిక్కపొడుచు. లేపనం అంటే పూత, అలకడం. లేపనం అంటే ఏంది? పూత, అలకడం. ఇది ఎక్కడ వచ్చిందంటే ఈ పద్యాలలో వచ్చిందండి. ఈ పద్యాలు ఉన్నాయే, అందులో పద్య పరిమళం లెసన్లో వచ్చిందనమాట. లేపనం అంటే ఏంది? పూత, అలకడం అనమాట. అదే రాగికి పైన బంగారం పూత పూస్తారని పద్యం ఉంది చూడండి, అందులో అనమాట. లేపనం అంటే ఏంది? పూత, అలకడం. వాణి, వాణి అంటే మాట, పలుకు, సరస్వతి. నా పేరు కూడా వాణినే అండి. ఓకే, వాణి అంటే మాట, పలుకు, సరస్వతి. సరస్వతి అంటే ఏంది? విద్య అనమాట. అట్లనమాట. వాణి అంటే అర్థం ఏంది? మాట, పలుకు, సరస్వతి, విద్య. విశ్వాసం, విశ్వాసం అంటే నమ్మకం, శ్రద్ధ. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం, శ్రద్ధ. విస్తరించు అంటే వ్యాపింపచేయు, వివరించు. విస్తరించు అంటే వ్యాపింపచేయు, వివరించు. వైరము, వైరం అంటే శత్రుత్వం. ఇది కూడా పద్య పరిమళంలో వచ్చింది అండి. వైరం అంటే ఏంది? శత్రుత్వం. వృద్ధులు అంటే పెద్దవారు. వృద్ధులు అంటే ఎవరు? పెద్దవారు అన్నమాట. శయనం అంటే నిద్ర అన్నమాట. శయనం అంటే ఏంటి? నిద్ర. శరము, శరము అంటే బాణం. శరము అంటే బాణం. శరము అంటే ఏంటి? బాణం. శ్రేయస్సు అంటే శుభం.
శ్రేయస్సు అంటే శుభం. సంకోచము అంటే సంశయం. సంకోచం అంటే ఏంటి? సంశయం. సంస్కృతి అంటే సంసారం అంట. సంస్కృతి అంటే సంసారం. సంస్కృతి అంటే ఏంటి? సంస్కృతి కాదు, సారీ అండి, సంస్కృతి. సంస్కృతి అంటే సంసారం. సంస్కృతి అంటే ఏంటి? సంసారం. సాక్ష్యం అంటే రుజువు, ప్రత్యక్షంగా చూసింది. సాక్ష్యం అంటే ఏంది? రుజువు, ప్రత్యక్షంగా చూసింది. సుతులు అంటే కొడుకులు. సుతులు అంటే ఎవరు? కొడుకులు. ఇది పద్య పరిమాణంలో వచ్చిందండి. సుతులు అంటే కొడుకులు. ఇంకా పుత్రుడు అంటారు, కుమారుడు, కొడుకు, పుత్రుడు, సుతుడు ఇవన్నీ కూడా ఒకటే అర్థమే అన్నమాట. హాని అంటే కీడు. హాని అంటే ఏంది? కీడు. హీనం అంటే చెడు అంట. హీనం అంటే చెడు. హీనం అంటే ఏంటి? చెడు. ఓకే అండి. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. పర్యాయ పదాలు నేను 2 సార్లు చెప్తున్నానని టైం వేస్ట్ అనుకోవద్దండి. మనకు బాగా గుర్తుంటాయి 2 సార్లు వింటేనే. ఒక్కసారి చెప్తే ఏదో చదువుకుంటూ పోయేటట్టు ఉంటుంది, ఇట్లా చెప్తే కొద్దిగా వివరించినట్టు ఉంటుంది అన్నమాట, బాగా గుర్తుంటుంది. ఓకే అండి. పర్యాయ పదాలు చూద్దాం. అద్దం. అద్దం అంటే ఏంటి? దర్పణం, ముకురం. దర్పణం, ముకురం అనమాట. అద్దం అంటే ఏంటి? దర్పణం, ముకురం. అమ్మ అంటే తల్లి, జనని, మాత ఇవన్నీ వస్తాయి అన్నమాట. అమ్మ అంటే ఎవరు? తల్లి, జనని, మాత. ఆపేక్ష అంటే మనం ఆల్రెడీ విన్నాం, ఉంది పదాల అర్థాలలో ఉంది చూడండి. ఆపేక్ష అంటే ఆశ, కోరిక అని ఇచ్చినారు. ఇక్కడ కోరిక, కాంక్ష అని ఇచ్చినారు. ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష. అవని. అవని అంటే ఏంది? భూమి, పుడమి. అదే ఇంకా నేల, పృథ్వీ అవన్నీ ఉన్నాయి. ఇలా అంటే భూమి, వసుధ. చూడండి, అవని అంటే భూమి, పుడమి. ఇలా అంటే భూమి, వసుధ. ఆశ్రయం అంటే ఏంటి? ఊత, ఆధారం. ఆశ్రయం అంటే ఏంటి? ఊత, ఆధారం. కత్తి. కత్తి అంటే ఏంటి? కరవాలం, ఖడ్గం. కత్తి అంటే ఏంటి? కరవాలం, ఖడ్గం. కనకం అంటే బంగారం, పైడి, పుత్తడి ఇవన్నీ ఒకటి అర్థం అనమాట. కనకం అంటే ఏంటి? బంగారం, పైడి, పుత్తడి. కన్ను. కన్ను అంటే నేత్రం, దృష్టి. నేత్రం, దృష్టి. చేయి అంటే కరం, హస్తం. చేయి అంటే ఏంటి? కరం, హస్తం. కరం, హస్తం. నిద్ర అంటే శయనం, సుప్తి. సుప్తి గుర్తుపెట్టుకోండి. నిద్ర అంటే ఏంటి? శయనం, సుప్తి. నెపము అంటే మిషావంక. నెపము అంటే మనం కారణం అని చదివినాం అర్థాలలో. దీంతో పర్యాయ పదాలు ఏముందంటే మిషావంక అని ఉందన్నమాట. నెపము అంటే ఏంది? మిషావంక. చూడండి, ఇట్లా పర్యాయ పదాలు కూడా 5 టైమ్స్ అట్లా 10 టైమ్స్ చూడుకోకుండా రాసుకోండి, బాగా గుర్తుంటుంది. మీరు ఏవైతే నేర్చుకున్నారో అవి చూడుకోకుండా రాయండి, బాగా గుర్తుంటాయి అన్నమాట. మ్యాక్సిమం 2 టైమ్స్ అన్నా రాయడానికి ట్రై చేయండి. మనం రాసింటాం కాబట్టి ఏ తప్పు ఒప్పన్నప్పుడు చూసినప్పుడు అనేది గుర్తొస్తుంది అనమాట. ఒకవేళ ఎగ్జామ్లో వచ్చినా అరే ఆ రోజు నేను తప్పు రాసింటి దీన్ని అనేటట్టు మీరు గుర్తు పెట్టుకుంటారనమాట. పర్వతం. పర్వతం అంటే శైలము, గిరి. పర్వతం అంటే శైలము, గిరి. పాదం. పాదం అంటే ఏంది? అడుగు, కాలు. పాదం అంటే చరణం అని అక్కడ విన్నాం కదా. పాదం అంటే ఏంది? అడుగు, కాలు. మన కాలు అడుగు ఉంది, కాలు అడుగు అనమాట పాదం అంటే. భూషణం అంటే నగ, అలంకారం. నగ, అలంకారం. మైత్రి. మైత్రి అంటే ఏంది? స్నేహం, చెల్లిమి. మైత్రి అంటే స్నేహం, చెల్లిమి. మేను. మేను అంటే శరీరము, కాయం. మేను అంటే శరీరము, కాయం. ఇంకోటి ఏమొస్తుంది? తనువు. తనువు అన్న శరీరమే అన్నమాట. మేను అంటే శరీరము, కాయం, తనువు. రాజు. రాజు అంటే భూపాలుడు, నరేంద్రుడు. ఇంకా ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించి? రేడు. రేడు అని ఉన్న బండరాలు రే. రాజు అంటే రేడు, భూపాలుడు, నరేంద్రుడు ఇవన్నీ వస్తాయన్నమాట. రాత్రి అంటే నిషా, యామిని. నిషా, యామిని అంటే ఏంది అర్థం? రాత్రి అన్నమాట. వైరం అంటే పగ, విరోధం. వైరం అంటే ఏంది? పగ, విరోధం. అలాగే శత్రుత్వం అని కూడా తెలుసుకోండి. వైరం అంటే పగ, విరోధం. శరము. శరము అంటే బాణం, అంబువు. శరము అంటే బాణం, అంబువు. మనము ఏదైనా ఈ రెండిట్లో ఒకటి ఉందనుకో, బాణం, అంబువు అని ఇచ్చిన అనుకో, మనం ఒక్కటి అర్థం తెలిసినా కానీ శరము అని ఇచ్చి కింది పర్యాయ పదాలను, శరముకు సంబంధించిన పర్యాయ పదాలు గుర్తించండి అన్నారనుకో,
బాణం ఒక్కటి గుర్తుపెట్టుకున్నా కానీ వెంటనే మిగిలినవి డిఫరెంట్ ఉంటాయి కదా. ఒకేలా శరం అనే దానికి పుడమి, నేల సంథింగ్ అట్లా మిగతా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు బాణం అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా దీనికి సంబంధించింది ఇంకోటి దాని దగ్గరే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. శిశువు అంటే బిడ్డ, చంటి పాప. శిశువు అంటే ఏంది? బిడ్డ, చంటి పాప. శౌరి, శౌరి అంటే శ్రీహరి విష్ణువు. శౌరి అంటే శ్రీహరి విష్ణువు. సిరి అంటే సంపద, ధనం. సిరి అంటే సంపద, ధనం. సుతుడు, సుతుడు అంటే కుమారుడు, కొడుకు. సుతుడు అంటే కుమారుడు, కొడుకు, పుత్రుడు ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి, నెగిటివ్ కామెంట్ కానీ చేయండి, నేను ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతా. ఒకవేళ నెగిటివ్ కామెంట్ వచ్చినా కానీ ఫీల్ ఏం కాను, కానీ కామెంట్ అంటే చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే ఒక లైక్ వేయండి. కామెంట్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మీరు చూసింటారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో అది కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను బాగా చెప్తున్నానని నాకు అనిపిస్తుంది, ఇంకొంచెం బాగా చెప్పడానికి ఇంకా ఇంప్రూవ్ అవుతాను. అలాగే మీకు ఏదైనా తెలుగులో డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఏదైనా కానీ నాకు తెలియకోకుండా కానీ తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. దాదాపు నాకు తెలిసింటాయని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలుగు చాలా ఇష్టము కాబట్టి నేను దాన్ని బాగా చదువుతాను అనమాట, తెలుగు సబ్జెక్ట్ని. మీకు ఏదైనా కానీ అర్థాలు కానీ పర్యాయపదాలు, ఛందస్సు, ఏదైనా గ్రామర్ సంబంధించి ఏదైనా కానీ డౌట్ ఉంటే దీనికి సంబంధించి వీడియో తీయండి అక్క అన్నా కానీ నేను తీస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, మిస్ కాకండి, ఏ వీడియోస్ని అన్నీ చూడండి. థ్యాంక్ యూ.